నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం హెడ్ అండ్ నెక్లో వచ్చే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. అసలు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, అసలు శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా అని వివరించడానికి ఒమేగా హాస్పిటల్ వైజాగ్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అంటే ఏమిటి సార్? ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే నోటి లోపల వచ్చే క్యాన్సర్స్ని ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాం. సో ఓరల్ క్యావిటీలో ఏమేమి ఉంటాయంటే మన లిప్స్ అంటే పెదవులు, లోపల బక్కల్ మ్యూకోజా అంటే చెంపకి లోపల భాగము, ఆల్వియోలస్ అంటాము అంటే దవడలు, పైన పెలెట్స్ దాన్నేమో అంగిలి అంటాము, నాలుక వెనక భాగం, నాలుక కింద భాగంని ఇవన్నీ కలిపితే వచ్చే క్యాన్సర్ని మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటాం. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా 5S అంటాము. స్మోకింగ్, స్పిరిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవటం, స్పైసీ ఫుడ్, మన సౌత్ ఇండియాలో ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటారు, సో అది కూడా ఒక కారణం. షార్ప్ టూత్ అంటే పదునైన పళ్ళు ఎక్కడైనా ఉంటే అవి కూడా ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. సో ఈ 5Sలు అంటాము. సో ఇవి ఒక కారణాలు. నెక్స్ట్ ఇవే కాకుండా తంబాకు, గుట్కా, నెక్స్ట్ స్మోకింగ్ కూడా రివర్స్ స్మోకింగ్ చేస్తుంటారు మన ఊళ్ళల్లో. చాలామంది లోపలికి పెట్టుకుని పొగ లోపల వెనక్కి పీల్చుకుంటారు. సో అవి కూడా కారణాలు అన్నమాట. సో ఇవి కాకుండా మనకి వైరస్, హెచ్పివి అనే వైరస్, నెక్స్ట్ ఈబీవీ అనే వైరస్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, నెక్స్ట్ ఈబీవీ అంటే ఎప్స్టీన్ బార్ వైరస్ అని. సో ఈ వైరల్లో కూడా ఇవి కారణాలు ఉంటాయి. సో ఇవి కాకుండా రేడియేషన్కి ఎక్స్పోజర్, ఇంతకుముందు ఎప్పుడైనా రేడియేషన్కి ఎక్స్పోజర్ ఉంటాయి. నెక్స్ట్ జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. TP53 జీన్ అనే మ్యూటేషన్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, వంశపారంపర్యంగా ఓరల్ క్యావిటీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ముఖ్యంగా వంశపారంపర్యంగా చాలా తక్కువగా వస్తాయి. ఎక్కువగా హ్యాబిట్స్ వల్ల, మనం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆ రెండు కలిపితే ఇంకా శాతం 10-20% ఎక్కువ వస్తుంది. సింగిల్గా ఉండేదానికంటే ఆ రెండు కలిపితే ఇంకా ఎక్కువ 20% వస్తుంది. సో అందుకని మగవారిలో ఎక్కువగా కామన్ ఇది, ఆడవారిలో తక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ లక్షణాలు ముఖ్యంగా ఎట్లా వస్తారంటే మనకి పెయిన్లెస్ అల్సర్. సో అంటే నొప్పి ఉండదు, పుండు ఉంటుంది లోపల, కానీ అందుకని అశ్రద్ధ చేస్తారు. నొప్పి లేని పుండే కాబట్టి ఏమవుదలే అన్నట్టు చాలా కాలం అశ్రద్ధ చేస్తారు. సో అది పెరిగి పెద్దదవుతుంది. సో మనకు వచ్చేసరికి అప్పుడు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం వల్ల, అంటే నరాలు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అప్పుడు నొప్పి రావటం, బ్లీడింగ్ రావటం, చెవుల్లోకి నొప్పి రావటం, సో ఇవన్నీ నెక్ అంటే మెడల భాగంలో గడ్డలు రావటం, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఓకే సార్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్ చికిత్సా విధానాలు ఏమిటి? సో ఫస్ట్ మనం చికిత్స కంటే ముందు మనం ఎట్లా కనుగొనాలి ఇవి ఓరల్ క్యావిటీని అనేది మనం ముందు చూడాలి. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఉంది అని తెలుసుకోవడం కోసం ఏదైతే పుండు ఉందో దాని నుంచి మనం ఫస్ట్ బయాప్సీ తీస్తాం. సో బయాప్సీలో మనకి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుంటాం. వన్స్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయినాక మనం నెక్స్ట్ అది ఎక్కడైతే ఉందో అక్కడ మనం పెద్ద నెక్స్ట్ స్కాన్ కోసం వెళ్తాం. జబ్బు అక్కడే ఉందా, ఇంకెక్కడికైనా వెళ్ళిందా అనేది చూసుకుంటాము. సో సిటీ స్కాన్ కానీ MRI కానీ చేసుకుని, సో మనం జబ్బు ఎంతవరకు ఉంది, అక్కడ ఎంతవరకు పాకింది అనేది మనం నిర్ధారణ చేసుకున్నాక తర్వాత మనం చికిత్స కోసం ప్లాన్ చేస్తాం. ఓరల్ క్యావిటీ క్యాన్సర్ని గుర్తించడం ఎలా సార్? సో నేను ఇందాక ముందు చెప్పినట్టు ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో ఒక అల్సర్తో కానీ, ఒక మెడ మీద గడ్డతో కానీ ఎట్లయితే ప్రజెంట్ అవుతారు మనకి. సో మనం అల్సర్ నుంచి ఫస్ట్ ఒక బయాప్సీ టెస్ట్ చేస్తాము. సో బయాప్సీ టెస్ట్ చేసినాక దాంట్లో కన్ఫర్మేషన్ చూస్తాం, పెథలాజికల్ ఎగ్జామినేషన్ చేసి. సో అందులో క్యాన్సర్ ఉందా లేదా అని చూస్తాము. సో క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టేజింగ్ అనమాట, అంటే అక్కడి వరకు క్యాన్సర్ ఎక్కడి వరకు ఉంది, మెడలోకి పాకిందా లేదా అనేది చూసుకోవడానికి కోసం మనం సిటీ స్కాన్ కానీ MRI కానీ చూస్తాం అనమాట. దాన్ని బట్టి మనకి జబ్బు ఎక్కడి వరకు ఉంది, అక్కడి వరకే ఉందా లేదా వేరే చోటకి ఏమన్నా పాకిందా అనేది కూడా కొంచెం తెలుస్తుంది మనకి. ఈ పరీక్షలు అయిపోయినాక మనం క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మనం ఆపరేషన్ కోసం దేనికైతే ప్లాన్ చేసుకుంటామో సో దానికోసం కావాల్సిన పరీక్షలు చేపిస్తాము. దానికి మనకి రొటీన్ బ్లడ్ టెస్టులు కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ, సో గుండె పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయో చూసుకుని సో ఆపరేషన్ ఫిట్నెస్ ఎవాల్యుయేషన్ చేస్తాం. సో ఫిట్నెస్ పొందిన తర్వాత మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటాము. ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో స్టేజెస్ ఎన్ని ఉంటాయి సార్? సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో మనం సైజు బట్టి
డెప్త్ బట్టి మనం స్టేజింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం T1, T2, T3, T4 అని అంటాము. సో ఓరల్ క్యావిటీలో ఉన్నది ఏంటంటే మనం చివరి స్టేజ్ వరకు అంటే స్టేజ్ 4A వరకు కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇట్లా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ముందు స్టేజ్లో కనుగొంటే సో వాళ్ళకి ప్రోగ్నోసిస్ బాగుంటుంది. సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ క్యూర్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి సార్? సో ఇందాక మనం అనుకున్నట్టు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో 3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సర్జరీ కానీ, రేడియోథెరపీ కానీ అండ్ కీమోథెరపీ కొన్ని కేసెస్లో చేస్తాము. సో సర్జరీ పరంగా మనం ఫస్ట్ ఆప్షన్, ఎందుకంటే స్టేజ్ 4A వరకు కూడా మనం సర్జరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనం ఎప్పుడైనా సర్జరీ పాసిబుల్ ఉంటే కనుక సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. సో మనం వన్ స్టేజ్ ఎవాల్యుయేషన్ చేసుకున్నాక సర్జరీ వర్కప్ అయిపోయినాక సో విల్ గో ఫర్ సర్జరీ. సో సర్జరీ ఎలా చేస్తామంటే అది ఎక్కడైతే ఉందో ఆ భాగానికి ఒక మార్జిన్ తీసుకుని చుట్టుపక్కల ఎంతవరకు తీయాలో క్లియరెన్స్ చేసి, అలాగే మెడలో కూడా ఉండే నోడ్స్ అంటాము, నెక్ నోడ్స్. సో వాటిని కూడా తీయాలి మనం. సో మనం అదొక్కటే తీస్తే సరిపోదు క్యాన్సర్. సో మెడలో ఉండే నెక్ నోడ్స్ అంటాము, వాటిని కూడా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అవి కంప్లీట్ తీస్తేనే మనకి స్టేజింగ్ అనేది వస్తుంది. సో ఆపరేషన్ అయిపోయినాక మనం పెథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తాము. సో అందులో మనకి ఈ స్టేజింగ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఎన్ని నోడ్స్ ఇన్వాల్వ్ అయినాయి ఏంటి అనేది దాన్ని బట్టి మనకి స్టేజింగ్ కూడా మారిపోతుంది. సో ఫైనల్ మన హిస్టోపెథలాజికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం అసెస్మెంట్ చేసుకున్నాక ఏ స్టేజ్లో ఉన్నదని చూసుకున్నాక సో దాని ఫీచర్స్ బట్టి మనం నెక్స్ట్ రేడియోథెరపీ ఇవ్వాలా లేదా అనేది డెసిషన్ తీసుకుంటాము. సో రేడియోథెరపీ కావాల్సిన అన్నీ మనం చూసుకుని రేడియోథెరపీ డాక్టర్తో మనం డిస్కస్ చేసుకున్నాక సో రేడియేషన్ ఇవ్వాలి అంటే రేడియేషన్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం పెథలాజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అందులో వచ్చిన ఫీచర్స్ అన్నీ చూసుకున్న తర్వాత మనం రేడియోథెరపీ ఇవ్వాలా లేదనేది ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్తో డిస్కస్ చేసుకుని సో రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాలి, ఎందుకంటే అది దానివల్ల మనం మళ్ళీ ఫ్యూచర్లో తిరిగి రాకుండా ఉండటం కోసం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఓరల్ క్యావిటీ క్యాన్సర్లోని కీమోథెరపీ పాత్ర ఏమైనా ఉంటుందా సార్? సో ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే మనం డౌన్ స్టేజ్ చేయడానికి కీమోథెరపీని కూడా వాడుతున్నాము. సో నియో అడ్జువెంట్ ట్రీట్మెంట్ అని అంటాము, నియో అడ్జువెంట్ కీమోథెరపీ. సో ఒక 2 సైకిల్స్ 3 సైకిల్స్ ఏదైతే ట్యూమర్ ఒక అల్సర్ కానీ చాలా పెద్దగా మనకి లేట్ స్టేజ్లో ప్రజెంట్ అయినప్పుడు సో ట్యూమర్ డౌన్ స్టేజ్ చేయడానికి మనం కీమోథెరపీ ఈ మధ్యన స్టార్ట్ చేసామన్నమాట. సో దానివల్ల మనకి క్లియరెన్స్ అనేది సర్జరీ తర్వాత నీట్గా క్లియర్గా అయిపోతుందని మనం ఈ నియోజన్ కీమోథెరపీ ఇస్తున్నాము. అలాగే మళ్ళీ ప్యాలియేటివ్ అంటే కొంతమంది పేషెంట్స్ చివరి స్టేజ్లో వచ్చి సో అగ్రెసివ్ డిజీజ్తో ఉన్నప్పుడు కొంత వాళ్ళకి మనం కీమోథెరపీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో రేడియోథెరపీతో పాటు మనం వీక్లీ కీమోథెరపీ కూడా ఇస్తాము. సో దాన్ని CTRT అని అంటాము. సో రెండు కలిపి ఇచ్చినప్పుడు దాన్ని CTRT అని అంటాము. సో వీక్లీ కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ ఇస్తాము. సో ఎందుకంటే ఆ రెండింటి వల్ల కొంచెం యాడెడ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల సో ట్రీట్మెంట్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మనం పోస్ట్ ఆపరేటివ్ థెరపీలో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో బయోలాజికల్ థెరపీ అంటే ఏమిటి సార్? సో బయోలాజికల్ థెరపీ అంటే ఇప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఉన్నాయి, సెటిక్సిమాబ్, అవి బెవాక్సిజిమాబ్ అని. సో యాంటీబాడీస్తో వచ్చే ఇంజెక్షన్లు అనమాట ఇవి. సో ఇవి ఈ మధ్యన మనం స్టార్ట్ చేసాము. సో కీమోథెరపీతో పాటు ఈ బయోలాజికల్ థెరపీ కూడా ఇస్తుంటే సో మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి సో మనం వీటిని కూడా ఈ మధ్యన స్టార్ట్ చేసాము కొత్తగా. ట్రీట్మెంట్ తర్వాత ఫాలోఅప్ విధానం ఎలా ఉంటుంది సార్? సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో ఫాలోఅప్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే అవి ఒక చోట వచ్చిందంటే వేరే చోట వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మొత్తం వాళ్ళు నోట్లో మొత్తం టొబాకో కానీ ఏదైనా తీసుకుంటారు కాబట్టి సో ఒక చోట వచ్చిందంటే అదే రిస్క్ వేరే చోట కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 5 ఇయర్స్లో మనం చాలా శ్రద్ధగా చూడాలి. పేషెంట్ కూడా వచ్చి మనకి ఎప్పటికప్పుడు మనం ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం పేషెంట్ కూడా వచ్చి చూపించుకుంటూ ఉంటే మనం ఏమన్నా తొందరగా కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేస్తాము. ఒకసారి ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ చేస్తాము, అవసరమైతే అల్ట్రాసౌండ్ నెక్ చేపిస్తాము, సో చెస్ట్ ఎక్స్రే చేపిస్తాము. సో ఇవన్నీ ఏమన్నా అనుమానం ఉంటే అప్పుడు CT స్కాన్ కానీ ఏమన్నా చేపిస్తాము. సో ఇట్లా ఫస్ట్ 2 ఇయర్స్ ఎవ్రీ 3 మంత్స్కి రమ్మంటాము. సో తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, తర్వాత 5 ఇయర్స్ కంప్లీట్ అయినాక యాన్యువల్లీ ఒకసారి. సో 5 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మొదటి 2 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్. సో మనం ఏమన్నా వచ్చినా కానీ త్వరగా కనుక్కొని ట్రీట్మెంట్ చేయడానికి అనువుగా ఉంటాయి కాబట్టి సో ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్.
కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తిరిగి కార్యక్రమంలోకి స్వాగతం. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏమిటి డాక్టర్ గారు? సో థైరాయిడ్ క్యాన్సర్స్ అంటే థైరాయిడ్ అనే ఒక గ్రంథి ఉంటుంది మనకి. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ గ్రంథి. సో మనం ఆ థైరాయిడ్ గ్రంథి ఎప్పుడైతే ఫంక్షనింగ్ తగ్గినా కానీ ఎక్కువైనా కానీ కొన్నిసార్లు గడ్డ రూపంలో మనకి తెలుస్తూ ఉంటుంది. అది మన మెడ రూపంలో సెంటర్లో కనపడుతుంది. సో మనం అద్దం ముందు చూసుకున్నా కూడా తెలుస్తుంది, గడ్డలాగా ఉంటుందన్నమాట. సో మనం ఆ గడ్డ నుంచి ఏంటి అనేది ఒక టెస్ట్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో వచ్చే క్యాన్సర్ని థైరాయిడ్ క్యాన్సర్స్ అని అంటాం. థైరాయిడ్ క్యాన్సర్లోని ఎన్ని రకాలు ఉంటాయి సార్? సో థైరాయిడ్ క్యాన్సర్లో బినైన్, మ్యాలిగ్నెంట్ అని 2 రకాలు ఉంటాయి. సో బినైన్ అంటే వాటికి మెల్లగా పెరుగుతాయి, సో వాటికి క్యాన్సర్ లక్షణాలు ఉండవు. సో మ్యాలిగ్నెంట్ అంటే వాటికి క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి, సో త్వరగా పెరుగుతాయి. సో లాంగ్ స్టాండింగ్ మల్టీనాడ్యులర్ గాయిటర్ అని అంటాము. కొన్ని వాటిలో బినైన్ కండిషన్లో కూడా మ్యాలిగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి గడ్డలు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా నిలబడిపోయి సడన్గా పెరిగి ఒకేసారి సడన్గా సైజు పెరగటం వల్ల సో దానికి మనం క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయని అనుకోవాలి. సో అప్పుడు వెంటనే మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి. డాక్టర్ గారు, మనం థైరాయిడ్ క్యాన్సర్ని ఎలా గుర్తిస్తాము? సో ఇందాక నేను చెప్పినట్టు థైరాయిడ్ క్యాన్సర్స్ ఏవైతే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయినా కానీ సైజు, లేదంటే ఇంకా వేరే సిమ్టమ్స్ వస్తాయి. ఎట్లా అంటే ఆ గ్రంథి బాగా పెరిగి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా, లేకపోతే గొంతు మారటం, సో నెక్లో అంటే మెడలో ఎక్కడో ఇటుపక్క అటుపక్క కానీ గడ్డలు రావటం, సో ఇవన్నీ వచ్చినప్పుడు మనం మ్యాలిగ్నెంట్ కండిషన్ లాగా అనుకుని మనం దానికి టెస్టులు చేయించుకోవాలి. సో టెస్టుల్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ మనం అల్ట్రాసౌండ్ నెక్ చేపిస్తాము. సో గ్రంథి ఒకటే గ్రంథిలో ఎన్ని గడ్డలు ఉన్నాయి ఏంటి అనేది, అంటే సాలిటరీ నాడ్యూల్ అని అంటాము. అంటే ఒక సైజే ఉందా నాడ్యూలు, లేకపోతే మల్టిపుల్ నాడ్యులర్ అంటాం. అంటే చాలా అలాంటి నాడ్యూల్స్ చాలా ఉన్నాయా ఆ థైరాయిడ్ గ్రంథి స్వెల్లింగ్లో అనేది మనం తెలుసుకోవాలి. సో తర్వాత ఎఫ్ఎన్ఏసి అంటాము. ఎఫ్ఎన్ఏసి అంటే చిన్న సూది పరీక్ష. సో ఆ గడ్డ ఏదైతే అనుమానమైన ముందో ఆ గడ్డలో నుంచి మనం పరీక్ష చేస్తాము, సూది పరీక్ష అంటాము. సో ఆ సూది పరీక్షలో మనకి క్యాన్సర్ ఫీచర్లు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో దీంతోపాటు మనం థైరాయిడ్ ప్రొఫైల్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేపిస్తాము. సో థైరాయిడ్ ప్రొఫైల్లో మనకి ఫంక్షనింగ్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. సో హైపో ఉందా, హైపర్ ఉందా, ఎట్లా ఉందనేది మనకి ఆ రక్త పరీక్షలో తెలుస్తుంది అన్నమాట. సో ఇవన్నీ లోకల్ పరీక్షలు, అంటే ఆ గడ్డకు సంబంధించిన పరీక్షలు. సో దీంతోపాటు అవసరమైతే ఈ గడ్డ పెద్దగా ఉండి మనం ఇందాక చెప్పినట్టు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండి, లేదంటే గొంతు మారటం, ఇలాంటి నెక్లో మాసెస్ అంటే గడ్డలు ఉన్నా కానీ, సో వీటన్నిటికీ మనం ఏం చేయాలంటే సిటీ స్కాన్ అనేది చేస్తామన్నమాట. సో సిటీ స్కాన్లో మనకు ఆ గడ్డ ఎక్కడి వరకు వెళ్ళింది, అన్నవాహిక మీదకి వెళ్ళిందా, లేకపోతే ఊపిరి తీసుకునే ద్వారానికి అంటే ట్రకియా మీదకి ఏమన్నా అతుక్కుందా, లేకపోతే నెక్ లోపలికి అంటే ఛాతి లోపలికి. థైరాయిడ్ క్యాన్సర్లోని లక్షణాన్ని ఎలా గుర్తిస్తాం సార్? సో ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే ర్యాపిడ్ పెరుగుతాయో వాటన్నిటిని మనం థైరాయిడ్ క్యాన్సర్స్గా అనుకుని ఏవైతే పరీక్షలు ఇందాక నేను చెప్పానో అవన్నీ చేసినాక మనం నిర్ధారించిన తర్వాత, సో మనం థైరాయిడ్ క్యాన్సర్ ఉందని అనుకున్న తర్వాత మనం వాటికి ఆపరేషన్ కోసం మనం పేషెంట్ని ఫిట్నెస్ కోసం పరీక్షలు చేపిస్తాము. సో ఆపరేషన్ కోసం మిగతా ఇందాక అనుకున్నట్టు రక్త పరీక్షలు చేపిస్తాము, సో గుండె పరీక్ష చేపిస్తాము. సో ఇవన్నీ చేసినాక పేషెంట్ ఫిట్గా ఉందంటే మనం సర్జరీ కోసం ప్లాన్ చేస్తాం. సో 90% ఆఫ్ ద ట్యూమర్స్ సర్జరీకి మనం ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్స్. థైరాయిడ్ క్యాన్సర్లో ఏమేమి సర్జరీస్ చేస్తారు సార్? థైరాయిడ్ క్యాన్సర్స్లో మనం టోటల్ థైరాయిడెక్టమీ ప్లస్ సెంట్రల్ నెక్ డిసెక్షన్ అని అంటాము. అంటే ఏదైతే ఆ గ్రంథి ఉందో మొత్తం గ్రంథిని తీస్తాము, దాంతోపాటు అవి ఎక్కడికి డ్రైన్ అవుతాయో అంటే సెంట్రల్ నెక్ నోడ్స్ అని అంటాము, అవి లెవెల్ 6 అని అంటాము. సో ఆ లింఫ్ నోడ్స్ని కూడా మనం తీస్తాం అనమాట. సో ఇది ఒకవేళ పేషెంట్ పక్కన నెక్లో నేను ఇందాక చెప్పినట్టుగా గడ్డలు కనుక ఉంటే కనుక, సో అటు సైడ్ ఆ గడ్డ నుంచి మనం సూది పరీక్ష కూడా చేసి అందులో కూడా క్యాన్సర్ ఉందని ప్రూవ్ చేసుకున్నాక మనం ఆ నెక్ డిసెక్షన్ అంటాము. సో అంటే సెలెక్టివ్ నెక్ డిసెక్షన్ అంటే లెవెల్ 2, 3, 4 అనే నెక్ నోడ్స్ని అలాంగ్ విత్ 6, సో సెంట్రల్ నెక్ డిసెక్షన్ ప్లస్ లేటరల్ నెక్ డిసెక్షన్ కూడా చేస్తాం అనమాట. సో దీన్ని బట్టి మనం మొత్తం క్లియర్ చేసినట్టుగా అవుతుంది సో ఈ సర్జరీ ద్వారా. థైరాయిడ్ క్యాన్సర్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి సార్?
సో మనం ఇందాక చెప్పినట్టు ఆపరేషన్ చేసిన తర్వాత మనకి థైరాయిడ్లో పెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాము. సో పెథలాజికల్ ఎగ్జామినేషన్లో మనకి పాపులరీ కార్సినోమా, ఫాలిక్యులర్ కార్సినోమా, మెడ్యులరీ కార్సినోమా అండ్ అనాప్లాస్టిక్ కార్సినోమా అనే టైప్స్ వస్తాయి అన్నమాట. పాపులరీలో మళ్ళీ పాపులరీ వేరియంట్ ఆఫ్ ఫాలిక్యులర్ కార్సినోమా 2 రకాలు ఉంటాయి. సో పాపులరీ కార్సినోమా, ఫాలిక్యులర్ కార్సినోమాకి సో మంచి ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. అనాప్లాస్టిక్ కార్సినోమా అనేది అగ్రెసివ్గా ఉంటుంది. సో దానికి మనకి చాలా పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుందన్నమాట. సో మెడ్యులరీ కార్సినోమా అనేది అది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ థైరాయిడ్లో. ఎందుకంటే సీరం క్యాల్సిటోనిన్ లెవెల్స్ని మనం చూసుకోవాలి దాంట్లో. సో దాన్ని బట్టి మనకు అది ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫాలోఅప్ ఎలా ఉంటుంది? సో థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ తర్వాత మనం పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్లో ఫస్ట్ ఇమీడియట్గా పేషెంట్ 1 మంత్ రివ్యూ చెప్తాము. సో 1 మంత్ రివ్యూలో మనం పోస్ట్ ఆపరేటివ్గా రేడియో అయోడిన్ స్కాన్ అని అంటాము. అంటే ఇందులో రేడియో అయోడిన్ అనే ఒక పదార్థాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి మనం దాన్ని టెస్ట్ ద్వారా స్కాన్ చేసి చూస్తాము. దానివల్ల ఏంటంటే మనకి ఏమన్నా జబ్బు మిగిలిపోయిందా ఏంటి అనేది ఆ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ స్కాన్ అందరికీ చేపిస్తాము, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్కి. మరియు ట్రీట్మెంట్ డెసిషన్ కూడా తీసుకోవాలి దీన్ని బట్టి. సో దానికి రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ అంటాము. సో రేడియో అయోడిన్ ట్రీట్మెంట్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఒకవేళ గడ్డ సైజు పెద్దగా ఉండి సో పక్కన గడ్డలకి నెక్ గడ్డలు కానీ కింద మనం ఎక్కడైతే థైరాయిడ్ డ్రైన్ అవుతాయో అక్కడికి కూడా ఎక్కువగా పాకినా కానీ మనం ఈ రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. సో నెక్స్ట్ మీరు అడిగినట్టు ఫాలోఅప్లో కూడా మనం ఫస్ట్ 2 సంవత్సరాలు 3 నెలలకు రమ్మని చెప్తాము. వచ్చిన ప్రతిసారి మనం తగు పరీక్షలు చేస్తాము. దానికి కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ నెక్ అంటాము. ఎందుకంటే ఏమన్నా నెక్ నోడ్స్ ఒకవేళ అక్కడే జబ్బు ఇక్కడ కూడా వేరే సైడ్ కూడా పాకే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నెక్ నోడ్స్ ఏమన్నా కనుక్కోవడానికి మనం అవసరమైతే నెక్ డిసెక్షన్ చేయాల్సి వస్తుంది ఫాలోఅప్లో. నెక్స్ట్ అలాగే థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేపిస్తాము. మనం ఇచ్చే ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి పూర్తిగా తీసేస్తాం కాబట్టి ఆమెకి థైరాయిడ్ సప్లిమెంట్స్ ఇవ్వాలి మనం లైఫ్ లాంగ్. సో ఆ థైరాయిడ్ సప్లిమెంట్ కోసం మనం ఇచ్చే డోస్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవడానికి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేపిస్తాము. సో సీరం TSH అనే వాల్యూని మనం ఖచ్చితంగా మెజర్మెంట్ చేస్తూ ఉండాలి. సో దాన్ని బట్టి మనం ఇచ్చే ట్యాబ్లెట్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. అలాగే సీరం థైరోగ్లోబ్యులిన్ అనే ఒక రక్త పరీక్ష ఉంటుంది. సో దాని ద్వారా కూడా అది ఒకవేళ పెరిగినా కానీ మనకి అనుమానం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఏమన్నా మళ్ళీ వస్తుందా జబ్బు అనేది. సో ఫాలోఅప్లో ఇవన్నీ చూసుకుంటూ ఉంటాము. సో ఫస్ట్ 2 years చాలా ఇంపార్టెంట్. సో అలా 5 years వరకు చూస్తాము. ఇవే కాకుండా హెడ్ అండ్ నెక్లోని ఇంకేమైనా క్యాన్సర్స్ ఉన్నాయా సార్? సో హెడ్ అండ్ నెక్లో ఇంకా మనకి ఓరోఫారింగ్స్ అని అంటాము, అంటే గొంతు లోపల భాగాన్ని. నేసోఫారింగ్స్ అంటాము, అంటే ముక్కు వెనకాల భాగాన్ని. అలాగే లారింగ్స్ అంటాము, మన స్వరపేటిక అంటాం, దానికి లారింగ్స్ అని అంటాము. సో ఆ లారింగ్స్ క్యాన్సర్ రావచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే హైపోఫారింగ్స్, లారింగ్స్ కింద మళ్ళీ మనం ఆహారం వెళ్ళే ద్వారం దగ్గర వచ్చేది హైపోఫారింగ్స్ అని అంటాము. సో ఇవన్నీ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లోనే ఉంటాయి. స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా గుర్తిస్తారు సార్? సో స్వరపేటిక క్యాన్సర్ అంటే మనకి మనం మాట్లాడే భాగాన్ని స్వరపేటిక అంటాము. ఏదైతే వాయిస్ వస్తుందో వాయిస్ బాక్స్ అని అంటాము. సో దానికి వచ్చే క్యాన్సర్ని మనం స్వరపేటిక క్యాన్సర్ అంటాము. సో దీనికి ఉండే లక్షణాలు మెయిన్ ఏంటంటే మనకి వాయిస్ చేంజ్ అనేది గమనిస్తాము. సో కొంతమంది గొంతు మారినా కానీ ఏదో జలుబు చేసింది, దగ్గు చేసింది వల్ల వచ్చింది అని చెప్పి వదిలేస్తారు. సో లాంగ్ స్టాండింగ్ వాయిస్ చేంజ్ అంటే కనీసం 1 నెల 2 నెలల నుంచి గొంతు అనేది మార్పు ఉంటే కనుక సో కొన్నిసార్లు ఆయాసం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు వచ్చినప్పుడు మనం గొంతు క్యాన్సర్ ఏమైనా ఉందేమో అని మనం స్వరపేటిక క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. సో అవి ఏమేం చేస్తారంటే మన ENT డాక్టర్ గారికి కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళినప్పుడు సో VDOL అని అంటాము. సో లేదంటే DL స్కోపీ, డయాగ్నోస్టిక్ లారింగోస్కోపీ. ఇందులో ఏంటంటే మనం లోపలికి ఒక ట్యూబ్ పంపించి ఒక కెమెరా ద్వారా లోపల ఎక్కడ ఉంది గడ్డ ఏంటి అనేది చూడగలము. సో ఏమన్నా అల్సర్ కానీ పుండు కానీ ఎక్కడైనా ఉంటే కనుక దాని నుంచి బయాప్సీ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బయాప్సీ చేసిన దాన్ని మనం నిర్ధారించుకుంటాం అందులో క్యాన్సర్ ఉందా లేదా అనేది. అలాగే ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది సార్? సో మనకి ఇంతకుముందులాగా ఏంటంటే ఇంతకుముందు స్వరపేటికి మొత్తం తీసేయాలి అనేది ఉంటుంది. సో గొంతు ఉండదు, మొత్తం మన మాట ఉండదు అనేది ఒక పాయింట్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల రేడియేషన్ ఇంప్రూవ్ అవటం వల్ల మనకు ఫోకస్డ్ రేడియేషన్ రావటం వల్ల సో ఎక్కడైతే ఉందో అక్కడికే రేడియేషన్ ద్వారా దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు.
సో మనకి వాయిస్ అనేది పోదు, సో వాయిస్ అలాగే ఉంటుంది. సో గొంతు మనకి పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మళ్ళీ రికరెన్స్ వస్తే కనుక సో అప్పుడు మనకి మాత్రం ఇంకా గొంతు స్వరపేటిక మొత్తం తీయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు స్వరపేటిక మొత్తం తీసేసి సో పర్మనెంట్గా గాలి వెళ్ళటానికి మనం ఒక రంధ్రం చేసి సో పర్మనెంట్గా బయట నుంచి పెడతాం అనమాట. సో ఇది అయిపోయినాక సో వాయిస్ కోసం మనకి వాయిస్ ప్రాసెసెస్ అని కొత్తగా వస్తున్నాయి. సో దానికి మనం తగు ఎక్సర్సైజులు నేర్పిస్తే ఎట్లా చేయాలి అనేది ట్రైనింగ్ ఇప్పిస్తే సో అది పెట్టుకున్నాక కొంచెం వాయిస్ కూడా మెల్లగా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నాసోఫారింజియల్ క్యాన్సర్ అంటే ఏమిటి సార్? సో నాసోఫారింజియల్ అంటే ముక్కు వెనక ఉండే భాగాన్ని నాసోఫారింగ్స్ అని అంటాము. సో మనకి దానివల్ల కూడా ఏంటంటే ముక్కు నుంచి రక్తం కారటం కానీ, ముక్కు మాట్లాడేటప్పుడు నేసల్ వాయిస్ అంటాము. సో అది వచ్చినా కానీ, లేదా తలనొప్పి ఉన్నా కానీ, సో ఇవన్నీ పర్మనరీగా తెలిసే సిమ్టమ్స్. సో కొంతమంది ఎట్లా అంటే నెక్ మాసెస్తో వస్తారు, ఇటుపక్క కానీ గడ్డ ఉంటుంది. సో కామన్ ప్రజెంటేషన్ ఇలాగే ఉంటుంది. మన దగ్గరికి వచ్చేసరికి సార్ ఇక్కడ గడ్డలు వచ్చినాయి ఏంటి అనేది సో మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది అప్పుడు. సో ఎవాల్యుయేషన్లో మనకి ఇక్కడ క్యాన్సర్ ఉందని గడ్డ నుంచి సూది పరీక్ష చేస్తాము. ఆ సూది పరీక్షలో ఒకవేళ క్యాన్సర్ ఉందని తెలిస్తే అప్పుడు మనం ఆ క్యాన్సర్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి మనం ఫస్ట్ నాసోఫారింగోస్కోపీ అంటాం. అంటే ముక్కులో నుంచి పైప్ వేసి సో ఎక్కడ గడ్డ కానీ అల్సర్ కానీ ఏమైనా ఉందా ఏంటి అనేది చూస్తాము. సో ఒకవేళ అక్కడ ఉంటే కనుక మనం అక్కడి నుంచి బయాప్సీ తీస్తాము. సో ఆ బయాప్సీలో నిర్ధారించుకున్న తర్వాత సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్లో మనకి జబ్బు ప్రభావం ఎంత ఉంది, ఎక్కడి వరకు పాకింది అనేది తెలుస్తుంది. సో అది అయిపోయినాక మనం స్టేజింగ్ చేస్తాం అనమాట. సో ఇది దానికి నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్కి స్టార్ట్ చేస్తాం. నాసోఫారింజియల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? నాసోఫారింజియల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ సో రేడియోథెరపీ ద్వారా చేస్తాం మనం. ఎందుకంటే అది ఆపరేషన్కి తగువైన ప్లేస్లో ఉండదు కాబట్టి, ముక్కు వెనకాల భాగంలో ఉంటుంది కాబట్టి, అది మనకి సరిగ్గా కనపడదు కాబట్టి సో మనం దీనికి రేడియేషన్ తర్వాత మంచి రెస్పాన్స్ ఉంటుంది, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము. సో ఏదైతే ఇందాక అన్నట్టు నెక్లో మాసెస్ అంటే లింఫ్ నోడ్స్ ఎక్కడైతే లింఫ్ అండ్ గ్రంథులు ఎక్కడైతే ఉన్నాయో వాటికి మనం సర్జరీ ద్వారా తీసేయచ్చు అనమాట. దాన్ని మనం నెక్ డిసెక్షన్ అంటాము. సో ప్రైమరీ ట్రీట్మెంట్ దానికేమో రేడియేషన్ ఇస్తాము. సో దీనికేమో మనం నెక్ డిసెక్షన్ వల్ల గడ్డలు తీసేస్తాం అనమాట. సో ఫాలోఅప్లో మనం మళ్ళీ చూసుకుంటూ ఉండాలి, ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా లేకపోతే ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు వచ్చి పేషెంట్ మనం అవసరమైతే సిటీ స్కాన్ చేసుకుని లేదా నాసోఫారింగోస్కోపీ చేసుకుని సో ఏమన్నా మళ్ళీ ఉందా ఏంటి అనేది చూసుకుంటాం అనమాట. ఈ క్యాన్సర్స్ రాకుండా మనం ఎలా అరికట్టవచ్చు సార్? సో ఇవి మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ని ఖచ్చితంగా అరికట్టచ్చు. ఎందుకంటే 90% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం వాడే హ్యాబిట్స్ బట్టే వస్తుంటాయి. సో ఎట్లా అంటే గుట్కా చూవింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, రివర్స్ స్మోకింగ్ కానీ, లేకపోతే లోపల తంబాకు పెట్టుకోవటం కానీ, సో వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ 90% ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఎడ్యుకేషన్ ద్వారా ఖచ్చితంగా అరికట్టవచ్చు. అలాగే త్వరగా చూపించుకోవటం, ఏదైనా పుండు వచ్చి నోట్లో చిన్నగా ఉన్నప్పుడే అది ఏం లేదులే అని వదిలేకుండా, నొప్పి లేదు కదా అని వదిలేకుండా త్వరగా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సో దాన్ని కూడా మనం త్వరగా చూపించుకొని డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే ఏమన్నా షార్ప్ టూత్ ఇందాక చెప్పాను, పదునైన టీత్ ఏమైనా ఉన్నప్పుడు అది క్రానిక్గా ఒక చోట కొరుక్కోవటం వల్ల అది అల్సర్ హీల్ అవ్వదన్నమాట. సో అల్సర్ హీల్ అవ్వకుండా అలా వదిలేసినా కానీ మనం అది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. సో అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా మీ పక్కన స్మోక్ చేసినా కానీ మనం ఆ స్మోక్ పీల్చినా కానీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అక్కడి నుంచి దూరంగా ఉండటానికి వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి మనం అందరికీ, వాళ్ళు మానేయటానికి. సో ఈ రకంగా మనం అరికట్టవచ్చు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు.